ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ అనే పత్రికలలో, దాదాపు అన్ని పత్రికలలో కూడా ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబంధించి అన్ని పత్రికలలో పెద్ద ఒక వార్తలు మాత్రం ప్రధాన పేజీల్లో వార్తలు కనిపిస్తున్నాయి మిత్రులారా. మరి ఈరోజు కూడా మరి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒకసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం మిత్రులారా. మరి సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వచ్చినటువంటి అతిథులకు, అధికారులకు, మరి ప్రజా నాయకులకు, మంత్రులకు అందరికీ కూడా మరి రాష్ట్ర నలుమూలలో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా వందనం సమర్పిస్తున్నటువంటి దృశ్యం కూడా చూస్తున్న మిత్రులారా. మరి అందరికీ కూడా పోలీస్ అధికారులకు మరి సెల్యూట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం మనం చూడొచ్చు మిత్రులారా. మనం సుమారు ఈరోజు పోలీసులకు అంటే విశేష ప్రతిభ కనబరిచినటువంటి వారందరికీ 654 పథకాలు ప్రధానోత్సవం కూడా ఈ యొక్క కార్యక్రమంలో వచ్చేస్తారని చెప్పేసి మనం చూడొచ్చు మిత్రులారా. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిస్పందనగా పోలీస్ అధికారులకు మరి వందనం సమర్పిస్తున్నటువంటి దృశ్యం కూడా చూడొచ్చు మిత్రులారా. వారు చేస్తున్నటువంటి కవాతు తెలంగాణ ఏర్పడక ముందు మరి అనేక మంది యువత కానీ అనేక పోరాటాలు చేసినటువంటి ఎంతోమంది ఈ యొక్క త్యాగాల వలన మనం తెలంగాణ సాధించుకున్నాం అనేటువంటి ఒక మాటను దాదాపు అన్ని వార్తాపత్రికల్లో మనకి ఈరోజు కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మరి గత 10 ఏళ్లలో మరి తెలంగాణ గురించి ఎంతోమంది మరి వందలాది మంది, వేలాది మంది ప్రాణాలు అర్పించినటువంటి వారికి సరైనటువంటి న్యాయం జరగలేదు. వారు చనిపోయిన కుటుంబాలకు మనం చేయుత అనివ్వలేనటువంటిది మరి విషయం కూడా కొన్ని పత్రికలలో రాసినటువంటి వ్యాసాలు కూడా మనకు ఈ సందర్భంగా మనం చూసిన మిత్రులారా ఈరోజు పత్రికలలో. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పిస్తారు కానీ ఈ తెలంగాణ వచ్చింది. మరి యొక్క ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు మాత్రం ప్రభుత్వం అండగా నిలవలేకపోయింది. మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైతే చేస్తామని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చిందో మరి గత ప్రభుత్వం చేయలేకపోయింది. వారి యొక్క కుటుంబాల త్యాగాలను మరి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి మాటను మరి పత్రికలలో స్పష్టంగా కనిపించింది మిత్రులారా. అదేవిధంగా ఎంతోమంది మరి యొక్క ర్యాలీలు కానీ మరి నిరసనలు కానీ అటువంటి చేసినటువంటి సందర్భంగా మరి ముందుకు వచ్చినటువంటి నాయకులకు కూడా సరైనటువంటి ఆదరణ జరగలేదు, సరైనటువంటి ప్రోత్సాహం జరగలేదు. కేవలం కొంతమంది మాత్రమే ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత మరి బాగుపడ్డారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చాయి తప్ప కానీ వీరి యొక్క జీవితాల్లో త్యాగాలు చేసినటువంటి, పోరాటాలు చేసినటువంటి వారు, నిరసన తెలిపినటువంటి యువత మాత్రం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి మాత్రం ఎలాంటి కూడా మరి ప్రయోజనం జరగలేదు. కొంతమంది మాత్రం మరి వారు ఈ యొక్క ప్రతిఫలం అనుభవించారని చెప్పేసి కూడా కొన్ని వార్తాపత్రికల్లో ప్రధానంగా మనం చూసినాం మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ ఒకసారి చూద్దాం మిత్రులారా. గత
20 రోజుల నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి మిస్ వరల్డ్ టైటిల్ పోటీల్లో విజేతగా నిలిచినటువంటి థాయిలాండ్కు చెందినటువంటి సుచత ఈరోజు రాజ్భవన్కు వెళ్ళి సందర్శించేటువంటి వార్త కూడా ఒకటి మరి ఈనాడులో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మరి రాబో తరాల వారికి ఈ యొక్క వైద్యం విషయంలో ఒక 15,000 కొత్త వైద్య విద్యార్థులకు అవకాశం అనేటువంటిది కూడా ఈనాడులో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మరి ఏటా 15,000 కొత్త వైద్య సీట్లు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈనాడులోనే మరి కనిపించింది మిత్రులారా. మరి వేసవి దృష్ట్యా తిరుపతిలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయిందనేటువంటి ఒక వార్తను చూస్తున్నాం. 1,00,000 మంది తిరుపతిలో భక్తుల తాకిడి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి న్యూస్ కూడా ఈనాడులో కనిపించింది మిత్రులారా. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ఈనాడులో ప్రధాన పేజీలో ఒకటి వార్త కనిపించింది మిత్రులారా. మరి మిత్రులారా, ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే యువతకు మరి పెద్దపీట వేసింది. 60,000 మందికి మరి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వార్తను మనం వెలుగు పత్రికల్లో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా రాబో కాలంలో అన్ని స్కీములు కూడా పేద ప్రజలకు మరి అందించాలి. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మరి కీలక పాత్ర వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా మనం వెలుగు పత్రికలో మనం చూస్తున్నాం మిత్రులారా. మరి అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగ తగ్గించాలంటే మనం తీసుకున్నటువంటి యువ వికాసం అనే విషయం పైన అందరికి కూడా అర్హులకే మనం ఇవ్వాలి. నిజమైనటువంటి అర్హులను ప్రత్యేకంగా గుర్తించాలి. ఈ యొక్క యువ వికాసంలో ఎలాంటి పొరపాట్లు జరగవద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు దశ నిర్దేశం చేసినటువంటి న్యూస్ కూడా ఒకటి వెలుగులో మరి ప్రధానంగా కనిపించింది మిత్రులారా. మరి అదేవిధంగా ఈ యొక్క వెలుగు పత్రికల్లోనే మిత్రులారా, మరి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మరి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు అవినీతి పార్టీలని చెప్పి ఒక న్యూస్ మాత్రం బీజేపీ చీఫ్ సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. మరి ఈ రోజు నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో కూడా స్లాట్ బుకింగ్తోనే మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు చేయాలనేటువంటి మరి వార్త కూడా మరి వెలుగులో కనిపించింది మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తే మాత్రం ఇటీవల మరి గెలుపొందిన మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్కు చెందినటువంటి సుచిత మరి గెలుపొందిన విషయం, టైటిల్ గెలుచుకున్న విషయం మీకు అందరికి తెలిసిన విషయం మిత్రులారా. ఇంతకుముందు నేను ఒక ప్రపంచ సుందరిగా మరి ఎన్నికైన మాట వాస్తవమే, కానీ నేను మాత్రం నా దేశానికి తప్పకుండా నా వంతు శ్రమ తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి ఇటీవల గెలుపొందిన సుచిత మరి ఒక అందాల బామ చెప్పినటువంటి ఒక విషయం కూడా మనకు కనిపిస్తుంది మిత్రులారా. మరి అదేవిధంగా థాయిలాండ్లో ఈ యొక్క వ్యభిచారం అనేటువంటిది ఈ యొక్క జరుగుతున్నటువంటి విషయం, చాలా ఆరోపణలు ఉన్నాయి. అది జరగకుండా మరి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా. అదేవిధంగా పోలీసులలో కూడా ఈ యొక్క మహిళలు ఎక్కువగా ఉండేందుకు కూడా నేను అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి విషయం మనం ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూస్తున్నాం మిత్రులారా. మిస్ వరల్డ్లో ఎన్నికైనటువంటి సుచిత గారు కూడా మాట్లాడుతూ మరి నేను మాత్రం ఈ యొక్క పోటీల్లో గెలవకపోతే, ఈ యొక్క రంగంలోకి నేను రాకపోతే మరి నేను మాత్రం రాజకీయాల్లోకి రావాలనుకొని మొదట మాత్రం నేను అనుకున్నా అనేటువంటి విషయం మాత్రం చెప్పడం జరిగింది మిత్రులారా. ఇదే పత్రికలో మరి మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఒక ఫోటో, ఉద్యోగులకు మరి ఏం చేద్దాం భవిష్యత్తులో అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పేజీలో సీఎం రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ కలిసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త మరి జ్యోతిలో ఉన్నది మిత్రులారా. మరి నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మరి ప్రధానమైనటువంటి మొదటి పేజీలో మాత్రం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మరి సబితా ఇంద్రెడ్డి కుమారుడుతో ఒక పెద్ద ఒక నిల్వెత్తు ఫోటో ఒకటి కేసీఆర్ది, ఆ తర్వాత హరీష్ రావు, కేటీఆర్, కొంతమంది అభిమానులకు సంబంధించినటువంటి మొదటి పేజీ మొత్తం ఈ యొక్క శుభాకాంక్షలు కేసీఆర్ అనేటువంటి ఒక ప్రచారం సంబంధించినటువంటి వార్త ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా రెండో పేజీలో మాత్రం డాలస్లో వెళ్ళినటువంటి కేటీఆర్కు అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఘన స్వాగతం చెప్పినటువంటి ఒక వార్తను కూడా కనిపిస్తుంది మిత్రులారా. ఈ సందర్భంగా మరి కేటీఆర్ వార్తను ఉద్దేశించి ఎంతో మంది మరి త్యాగాలు మరి చేస్తే అందులో కేసీఆర్ ప్రధానంగా మరి చేసినటువంటి త్యాగాన్ని ఆయన చెప్పుకున్నటువంటి విషయం ఈ యొక్క వార్తలు కనిపిస్తుంది మిత్రులారా. మరి మిత్రులారా, ఇదే నమస్తే తెలంగాణలో ఇటీవల
రాజీవ్ యువ వికాసం కింద వచ్చినటువంటి 16 లక్షల మంది దరఖాస్తుదారులు కేవలం 4.93 లక్షల మందికే అర్హులైనట్టు, మరి వారికి కూడా ఈ యొక్క అవతరణ సందర్భంగా అర్హతా పత్రాలు ఇస్తామని చెప్పేసి అది కూడా మరి ప్రొసీడింగ్స్ నిలిపివేత అనేటువంటి వార్త కూడా మరి ఈ యొక్క నమస్తే తెలంగాణ కనిపించింది మిత్రులారా. మరి ఇదే పత్రికలో ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు అనేటువంటి ఒక వార్తను కూడా చూస్తాం మిత్రులారా. మరి 150 ఎకరాలు చెరువుల బ్యాక్ వాటర్కు భారీ అడ్డుకట్ట అనేటువంటి వార్త, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల వారితో ఈ యొక్క విషయం జరిగిందనేటువంటి వార్త కూడా మరి నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా మరి తుమ్మల నాగేశ్వరరావు మరి మంత్రి చాలా నారాజుగా ఉన్నారు, సీరియస్ అనేటువంటి వార్తను కూడా ఒకటి మనం చూస్తాం మిత్రులారా. అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన ఒక ఫోటోతోని సొంత పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక వార్త కూడా మనం నమస్తే తెలంగాణలో కనిపించింది మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా అనేటువంటిది ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి మర్యాదపూర్వకం కలిసినటువంటి మరి మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డి వారి ఫోటో ఒకటి చూస్తాం మిత్రులారా. నేటి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం అనేటువంటి న్యూస్ ఒకటి, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తాం. ఈ వారంలోని హైదరాబాద్ కు ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబసీలో నేడు దరఖాస్తు అనేటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అనేటువంటి న్యూస్ కూడా మనం ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శకు సంబంధించిన వార్త కూడా ఇందులో ఉంది. మరి అదేవిధంగా మావోయిస్టుల మరో కంచుకోటపై గురి, నేషనల్ పార్క్ అభయారణ్యం అనేటువంటి ఒక న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులారా. రాబడి కోట్లలో భవనాలు శిథిలావస్థలో, సిద్దిపేట జిల్లా మిద్దొడ్డి తహసీల్దార్ కార్యాలయం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి నిర్మల్ ఉన్నటువంటి ఇది. మరి అదేవిధంగా నిర్మల్ ఆఫీసు, అదేవిధంగా నిర్మల్ జిల్లా ముథోల్ తహసీల్దార్ ఆఫీసు, మరి ఇదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీసు, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ తహసీల్దార్ కార్యాలయం మిత్రులారా. మరి నిర్మల్ తహసీల్దార్ ఆఫీస్ ఇది. మరి మిత్రులారా, ప్రభుత్వానికి రాబడి వచ్చేటువంటిది కేవలం సబ్ రిజిస్టార్, తహసీల్, అదేవిధంగా మున్సిపల్ సంబంధించినటువంటి కార్యాలయాల నుంచే మరి అత్యధికంగా మరి మైనస్ లేకుండా కేవలం డబ్బు అనేటువంటిది రాష్ట్ర ఖజానాకు వచ్చేటువంటి ఈ యొక్క ప్రధాన ఆఫీసులు మాత్రం శిథిలావస్థకు జరిగి, మరి ఈ యొక్క విషయంలో అధికారులు గుర్తించి కొత్త భవనాలకు నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వార్త యొక్క సారాంశం మిత్రులారా. సాగరమాల సైబర్ నేరగాళ్ల వల్ల ఇంజనీర్ల నియామకం పేరుతో మోసాలు, అధికారిక వెబ్సైట్ లాగానే అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఆధునిక తెలుగు కవిత్వానికి చుక్కాని, ప్రతి యుగంలోనూ కళా వికాసం సమాజం నిర్దేశించుకున్న లక్ష్యాలతో ప్రభావితం అవుతుంది అని రష్యన్ విమర్శకుడు జిఎల్ ఎర్మాష్ పేర్కొన్నారు. ఈ వాక్యం శ్రీశ్రీ మహాప్రస్థానానికి సరిగ్గా సరిపోతుంది. కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అని శివసాగర్ అనడంతో ఎర్మాష్ వాక్య ప్రభావం కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంపై సమాజంపై ఎనలేని ప్రభావం చూపిన మహాప్రస్థానం ప్రచురితమై ఈ నెలతో 75 ఏళ్ళు. అందులోని జయబేరి కవితను శ్రీశ్రీ 1933 జూన్ 2న రాసినటువంటి మహాప్రస్థానం శ్రీశ్రీ గారి యొక్క ఫోటోను కూడా చూస్తున్న మిత్రులారా. అనేకమైనటువంటి సినిమాలకు ఈ యొక్క శ్రీశ్రీ గారు కథ రాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ సందర్భంగా ఈనాడులో ప్రత్యేక వ్యాసం ప్రచురించిన విషయాన్ని చూస్తాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. స్వరాష్ట్రంలో ఆంక్షలు ఏమాయే అనేటువంటి ప్రత్యేక వ్యాసం వెలుగులో మరి తెలంగాణ అవతరణ సందర్భంగా రాసినటువంటి యొక్క వ్యాసం చూస్తున్నాం మిత్రులారా. మనం ప్రజాపాలనలో తెలంగాణ కళల సాకారం పీసీ చీఫ్ యొక్క ప్రధాన ఒక వ్యాసం లాగా మరి పెద్ద వార్త ఒకటి వెలుగులో కనిపిస్తుంది. 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి కూడా ఈ వార్తలో కనిపిస్తుంది. 11 ఏళ్ల సంబరం, నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, 625 మందికి పథకాలు. మరి ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు, గత సర్కారు నిర్వాహకంతో సమస్యలు తిష్ట, ఒక్కోటి పరిష్కరిద్దాం మంత్రులతో సీఎం రేవంత్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి వెలుగులో మనం చూస్తున్నాం మిత్రులారా. యువ వికాసంలో సగం అనర్హులే, ఎమ్మెల్యేల ఒత్తిడితో లిస్ట్ గందరగోళం, మళ్ళీ వడపోతకు నిర్ణయం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం వెలుగులో. ఇది క్రీడలకు సంబంధించినటువంటి వార్త మిత్రులారా. మయ్యరా జోపిన అయ్యర్, ఫైనల్ కు పంజాబ్, చేజింగ్ లో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్, ఐపీఎల్ లో రెండోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. శ్రేయస్ అయ్యర్ 87 నాట్అవుట్, కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు నెహ్లా వదేరా 48 దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన
క్వాలిఫైయర్ 2లో 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ కు చెక్ పెట్టింది. ముంబైలో 20 ఓవర్లో 203/6 స్కోర్ చేసింది. తిలక్ వర్మ 44, సూర్యకుమార్ 44 మెరుగ్గా ఆడారు. తర్వాత పంజాబ్ 19 ఓవర్లో 207/5 స్కోర్ చేసి నెగ్గింది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్ లో బెంగళూరుతో పంజాబ్ తలపడనుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. కిషన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కిషన్ రెడ్డి పక్కన ఆర్ కృష్ణయ్య, డికే అరుణ, చంద్రశేఖర్ తివారీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మనం ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, దీంతో శాంతికి రాజ్యాంగానికి విఘాతమైనటువంటి న్యూస్ ఒకటి కూడా చూస్తున్నాం. అన్ని సబ్ రిజిస్ట్రార్లలో ఆఫీసులో నేటి నుంచి స్లాట్ బుకింగ్, ఏ ఆధారిత వాట్సాప్ సేవలు కూడా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఆయిల్ ఫామ్ రైతులకు సుంకం దెబ్బ అనేటువంటి న్యూస్ కూడా వెలుగు పత్రికలో కనిపిస్తుంది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ 40 యుద్ధ విమానాల పేల్చివేత, సైబీరియాలో ఎయిర్ బేస్ల భీకర దాడులు, కార్గో కంటైనర్లతో రష్యా అనేటువంటి న్యూస్ కూడా మనం దేశానికి సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. 625 మందికి పథకాలు, పోలీస్ శాఖలో 9 మంది గ్రేడ్ సిబ్బంది, ఫైర్ సర్వీసెస్ లో 2 శౌర్య పథకం, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం వెలుగు పత్రికలు. కాంగ్రెస్ లో కేసీఆర్, కోవట్, మహేష్ గౌడ్, పిసిసి చీఫ్, బీజేపీ ఎమ్మెల్యేల ఆరోపణలు అనే న్యూస్ ఒకటి వెలుగులో కనిపిస్తుంది. మంత్రి పదవులు ఇవ్వండి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షికి ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి విజ్ఞప్తి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. విలీన ప్రతిపాదన అంతా బూటకం, ఫ్యామిలీలో పంపకాల తేడాను బీజేపీపై రుద్దొద్దు లక్ష్మణ్, మీడియాతో మాట్లాడుతున్న లక్ష్మణ్ అనేటువంటి న్యూస్ ఒకటి. జాగృతికి అనుబంధంగా పూలే ఫ్రంట్ కలిసి పనిచేస్తామని ప్రకటించిన కల్వకుంట్ల కవిత, ఫ్రంట్ కు కొత్త కార్యవర్గం ప్రకటన, కన్వీనర్ గా బొల్లా శివశంకర్ అనేటువంటి న్యూస్ ఒకటి. అణచివేత ధోరణిలో రేవంత్ పాలన, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ఫైర్ అనే న్యూస్ ఒకటి వెలుగులో కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం మిత్రులుగా. ఉద్యోగులకు ఏం చేద్దాం, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు. మరి సీఎం రేవంత్ మర్యాదపూర్వకం కలిసిన మందకృష్ణ మాది గారి న్యూస్ కనిపిస్తుంది మిత్రులుగా. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు, ఆస్తులు, అధికారం, అవినీతి, డబ్బు కోసం బీఆర్ఎస్ పార్టీలు గొడవలను పిసిసి చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్న న్యూస్ ఒకటి కనిపిస్తుంది. BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య అనేటువంటి న్యూస్ ఒకటి మనం జ్యోతిలో కనిపిస్తుంది. తెలంగాణ తరహా పర్యాటకాన్ని థాయిలాండ్ లో ప్రచారం చేస్తా, టైటిల్ గెలిచా, ఇక దేశమే ప్రాధాన్యం, థాయిలాండ్ లో బలవంతపు వ్యభిచారం జరగడం బాధాకరం, పోలీసు సైన్యంలో మగవాళ్ళ నియామకం కోసం ఉద్యమిస్తా, గెలుస్తానన్న నమ్మకంతోనే మిస్ యూనివర్స్ పోటీని వదిలేశా, కీర్తి కాదు స్ఫూర్తి, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యం, మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నది అందుకే టాప్ 4లో నిలవడం గర్వకారణం, ఆంధ్రజ్యోతి మిస్ వరల్డ్ రన్నరప్ అనేటువంటి న్యూస్ కూడా మనం ఇందులో కనిపిస్తుంది. అవినీతి ఆగేనా, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్షాళనపై ప్రభుత్వం నజర్, అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ తో పాటు ఏఐ సేవలు, బుకింగ్ లేకున్నా ప్రతిరోజు 5 వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లు, నేటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమలు. ఈరోజు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం మిత్రులు. స్వయం పాలన స్ఫూర్తి కొనసాగాలి, ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి, ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ అనేటువంటి న్యూస్ ఒకటి ప్రధానంగా చూస్తున్నాం మిత్రులు. మరి లోగో కూడా మరి అప్పుడు గతంలో ఉన్నటువంటి లోగోనే ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా. డాలస్ లో జై తెలంగాణ, అమెరికాలో తెలంగాణ వాదుల అలెబలై, రాష్ట్ర అవతరణ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు. యూకే పర్యటన ముగించుకొని డాలస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న తెలంగాణ వాదులు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు, మాఫియా దందా, రాజకీయ అండ, బ్యాక్ వాటర్ కు భారీ అడ్డుకట్టలు, 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువుల నిర్మాణం, కాంగ్రెస్ నాయకుల అండతో రెచ్చిపోతున్న మాఫియా, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లో భూములను కబ్జా చేసి తవ్విన ఓ చేపల చెరువు అనేటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. అదేవిధంగా తుమ్మల నారాజ్, సొంత సర్కారుపై మంత్రి అసంతృప్తి, సాగు పథకాల అమలుపై అవగాహన, రైతు భరోసా ఆత్మీయతపై మండిపాటు, తన శాఖ పథకాలకు నిధులు ఇవ్వకపోవడంపై సీఎం నిలదీత అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. అపాస్ట్రఫీ కామా ఓటుతో ఉన్న వార్త ఇది. ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం కామా, రుణమాఫీ భరోసాకు మైలేజీ రాలేదు, ముఖ్యమంత్రితో భేటీలో మంత్రుల మాట, పనితీరు మెరుగుపడకపోతే కష్టమే, విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం, మంత్రులు బాధ్యతగా తీసుకోవాలి సీఎం. 4న ఢిల్లీకి రేవంత్, శాఖల మార్పుపై చర్చ, 5న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్ణయం. ఎందుకింత ప్రజా వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలు దేనికి, కమిషన్ వసూళ్ల ఆరోపణలు నిజమెంత, కేసీఆర్ కు నోటీస్ పై రైతుల స్పందనేది, పార్టీ నాయకులను ఆరా తీసిన మీనాక్షి అనేటువంటి న్యూస్ ఒకటి, క్వశ్చన్ మార్క్ తో ఉన్నటువంటి న్యూస్ ఒకటి మరి కనిపిస్తుంది మిత్రులారా, చూడొచ్చు. మరి మిత్రులారా, ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పలు పత్రికల్లో ఉన్నటువంటి న్యూస్ను మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాం.
ఇవి ఈనాటి ప్రధాన అంశాలు. నమస్తే.